అందరికీ నమస్కారం అండి. నేను మీ శాస్త్రి. ట్రేడింగ్ మారథాన్ తెలుగు వీడియోస్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇవాళ మనం నీటు యోషి లిమిటెడ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ వీడియో చూసే ముందు ఒకే ఒక్క రిక్వెస్ట్ అండి. ఏంటి అంటే ఒక పెన్ను పేపర్ పట్టుకొని కూర్చోండి, ప్రశాంతంగా నేను చెప్పేది వినండి. అండ్ ఎంటైర్ వీడియోలో మీకు ఏ పాయింట్ దగ్గర మీకు ఈ కంపెనీ మీద నమ్మకం కుదిరిందో కామెంట్ సెక్షన్లో ఒకసారి తప్పకుండా చెప్పండి. సో ఇవాళ మనం నీటు యోషి లిమిటెడ్ అనే ఒక స్మాల్ రైల్వే కాంపోనెంట్ కంపెనీ గురించి మాట్లాడుకుంటున్నామండి. ఇప్పుడు ఈ స్మాల్ రైల్వే కాంపోనెంట్ కంపెనీ ఫర్దర్ గా ఒక మేజర్ ఎక్స్పాన్షన్ ఫేజ్ లోకి అయితే వెళ్ళబోతోంది. సో ఇక్కడే ఈ కంపెనీకి ఎంత గ్రోత్ పొటెన్షియల్ ఉందో మనకు అర్థమవబోతోంది. సో ఇప్పటి వరకు కూడా ఈ నీటు యోషి లిమిటెడ్ ఏం చేస్తుంది అంటే ప్రైమరీలీ చిన్న సేఫ్టీ క్రిటికల్ రైల్వే కాంపోనెంట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేస్తుందండి. కానీ ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతోంది అంటే వీళ్ళు హెవియర్ కాంపోనెంట్స్ వైపు, బోగీస్ వైపు, కప్లర్స్, ట్రాక్ ప్రొడక్ట్స్ ఇలాగా హెవియర్ కాంపోనెంట్స్ వైపు అయితే వెళ్ళబోతున్నారు అనమాట. సో ఈవెన్చువల్ గా ఫర్దర్ గా ఏమవుతుందంటే ఒక కంప్లీట్ రైల్వే అసెంబ్లీస్ ని వీళ్ళు రెడీ చేయడానికి సిద్ధమవుతున్నారు. ప్రతి కంపెనీ కూడా మేము విధంగా చేస్తాము అని చెప్తారండి. కానీ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ కాంపోనెంట్ సప్లయర్ గా ఉన్న ఈ కంపెనీ ఫర్దర్ గా ఇంటిగ్రేటెడ్ రైల్వే ఇంజనీరింగ్ కంపెనీ కింద మారుతుందా మారదా అనేది మనం ఇన్వెస్టిగేట్ చేద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ ఈ నీటు యోషి అసలు ఏం చేస్తుంది? మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. ఏంటి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది? సేఫ్టీ క్రిటికల్ ప్రొడక్ట్స్ రైల్వేస్ లో బ్రేకింగ్ కోసం, సస్పెన్షన్ కోసం, ప్రొపల్షన్స్ కోసం, బోగీసు, అలాగే కొన్ని కప్లింగ్ సిస్టమ్స్ అయితే వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారండి. అయితే ఎవరు పడితే వాళ్ళు ఈ ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయలేరు. సర్టిఫికేషన్ అయితే ఉండాలి. ఆపరేషనల్ సేఫ్టీ కోసం ఈ సర్టిఫికేట్ ని మ్యాండేట్ చేశారండి. సో కాంపిటీషన్ కాస్త ఉన్నప్పటికీ కూడా పర్వాలేదు, కంపెనీ సక్సెస్ఫుల్ గానే నడుస్తుంది. సో ఇలాగ ఈ కంపెనీకి 25 సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయండి. అండ్ మరొక 15 to 20 ప్రొడక్ట్స్ కి డిఫరెంట్ స్టేజెస్ లో అప్రూవల్ రావడానికి, అప్గ్రేడ్ అవ్వడానికి పనులు కూడా జరుగుతున్నాయి. సో ఇక్కడ ఎగ్జిస్టింగ్ సినారియోలో ఈ కంపెనీకి 2 అడ్వాంటేజ్లు అయితే ఉన్నాయండి. ఫస్ట్, సర్టిఫికేషన్ ఉంది. సో కాంపిటీషన్ అంత ఇమీడియట్ గా ఎవరు పడితే వాళ్ళు స్టార్ట్ చేసి రాలేరు. ఇక సెకండ్ ఏంటి అంటే వీళ్ళకి సర్టిఫికేట్ ఫర్దర్ గా మరొక 15 నుంచి 20 వస్తాయని చెప్పుకుంటున్నాం కదా. ఇలాగ సర్టిఫికేట్ వచ్చిన ప్రతి ప్రొడక్ట్ నుంచి కంపెనీ దగ్గర రెవెన్యూ ఆపర్చునిటీ పెరిగిపోతుంటుందండి. ఇది వ్యాగన్స్ దగ్గర నుంచి కోచెస్ వరకు, లోకోమోటివ్స్ నుండి రైల్వే ట్రాక్స్ వరకు చాలా కాంపోనెంట్స్ వీళ్ళైతే తీసుకొస్తున్నారు. సో ఫ్యూచర్ లో ఖచ్చితంగా వీళ్ళ దగ్గర సర్టిఫికేట్ నెంబర్ పెరుగుతూ ఉంటుంది, రెవెన్యూస్ కూడా పెరుగుతున్న విషయం ఇప్పటికైతే అందరికి అర్థమైపోయింది మార్కెట్ లో. మరి దానికి సంబంధించిన ప్రూఫ్ ఎక్కడైనా మార్కెట్ లో కనిపిస్తోందా అంటే FY26 తాలూకా రెవెన్యూస్ అప్రాక్స్ గా 101 కోట్లకైతే పెరగడం జరిగిందండి. అంటే ఇంచుమించుగా 44% గ్రోత్ అయితే కనిపించిందట. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఆల్మోస్ట్ 53% పెరిగి 25 కోట్లకైతే నమోదు చేశారు. సో ఇక్కడ ఈ కంపెనీకి రెవెన్యూస్ కన్నా ప్రాఫిట్లు చాలా స్పీడ్ గా పెరుగుతున్నాయండి. దీని ఇండికేషన్ ఏంటి అంటే ఆపరేటింగ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుందని. మీరు అడగచ్చు, సార్ ఈ రెవెన్యూస్ ఇవన్నీ ఎక్కడ చూడాలని? మీరు కంపెనీ వెబ్సైట్ లో చూడొచ్చు, స్క్రీనర్ లో చూడొచ్చు, లేదు అంటే మనీ కంట్రోల్ వెబ్సైట్ చూడొచ్చు, ఎక్కడైనా చూడొచ్చు. బట్ ఇక్కడ మనం ఏంటి ఇన్వెస్టిగేట్ చేస్తున్నామండి? కంపెనీ ఫర్దర్ గా గ్రోత్ ఉంటుందా ఉండదా, ఈ బిజినెస్ ఎలా గ్రోత్ అవడానికి అవకాశాలు ఉన్నాయి, ఇలాంటివి ఇప్పుడు మనం చూస్తున్నాం. అయితే ఈ కంపెనీకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే కంపెనీ కన్నా బిజినెస్ కొన్ని అడ్వాంటేజ్ చెప్పుకోవాలండి. వీళ్ళకి లో ఫినాన్స్ కాస్ట్లు అనేవి ప్రధాన బలంగా ఉంటున్నాయి. దీనివల్ల ఏంటి అంటే తక్కువ రేట్కే వీళ్ళు ప్రొడక్ట్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయగలుగుతున్నారండి. కాకపోతే ఏంటి అంటే ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్ కూడా వీళ్ళకి అప్రాక్సిమేట్ గా 17.5% ఉందట. అంటే అప్లికల్ కండిషన్స్ బట్టి మారుతుంటాయి అనుకోండి. బట్ ఈ రెండు కండిషన్స్, ఒకటి లో ఫినాన్స్ కాస్ట్లు, రెండోది ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్లు, ఈ రెండింటి వల్ల కంపెనీ కాస్త అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. అయితే 100 కోట్ల రెవెన్యూ చేస్తున్న ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో మాత్రం కేవలం 4 కోట్లే ఉందండి. అలాగే ట్రేడ్ రిసీవబుల్స్ కూడా పెరిగిపోతున్నాయి, 32 కోట్ల వరకు పెరిగిపోయిందండి. అంటే 100 కోట్ల రెవెన్యూ వస్తే అందులో వీళ్ళ చేతిలో క్యాష్ అనేది 4 కోట్లు వస్తుంది, మరొక 32 కోట్లు ఇంకా రావాల్సింది ఉంది. అంటే ఆల్మోస్ట్ 30% ఆఫ్ ద క్యాష్ ఆర్ 40% ఆఫ్ ద క్యాష్ ఏంటి అంటే డెఫిసిట్ గానే ఉంటుంది. అంటే అప్పులు చేయాల్సి వస్తుంటుంది అన్నమాట. ఫర్దర్ గా కొన్ని రిసీవబుల్స్ అయితే ఫినాన్షియల్ ఇయర్ ఎండ్ లో కూడా కలెక్ట్ చేస్తున్నారట. అంటే పని జరిగిపోతుంది, క్యాష్ రావడం అనేది డిలే అయిపోతుంది. ఇది ఫర్దర్ గా ఇలాగే కొనసాగితే క్యాష్ క్రంచ్ అనేది ఎక్కువ అవుతుందండి. కాకపోతే ఏంటంటే క్యాష్ ఫ్లో కన్వర్షన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ పారామీటర్ అనమాట. కంపెనీ ఎన్ని ప్రాఫిట్లు మనకు పేపర్ మీద చూపించినా, బుక్ మీద చూపించినా, ఫైనల్ గా చేతిలో క్యాష్ ఉన్నదా లేదా, పెట్టుబడి పెట్టిన తర్వాత చేతిలో క్యాష్ ఉండకపోతే ప్రతిసారి అప్పులు చేస్తూ పోతే కంపెనీకి ఇబ్బంది అయిపోతుందండి. సో అందువల్ల ప్రాఫిట్లు, రెవెన్యూస్ మాత్రమే కాదు, చేతిలో క్యాష్ ఫ్లో కూడా పెరగాలట కంపెనీస్ కి. అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే వీళ్ళు ఒక కొత్త ప్లాంట్ గురించి మాట్లాడుతున్నారండి. కొత్త ప్లాంట్ ఏంటి మరి, పాత ప్లాంట్ ఏంటి తెలుసుకోవాలి కదా. పాత ప్లాంట్ లో వీళ్ళు కొన్ని 100 కిలోగ్రామ్స్ వెయిట్ కన్నా తక్కువ ఉండే కొన్ని కాంపోనెంట్స్ ని మాత్రమే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. కానీ ఇప్పుడున్న కొత్త ప్లాంట్ లో
1 టన్ వెయిట్ వరకు కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారండి ప్రొడక్ట్స్. అంటే స్మాలర్ పార్ట్స్ లోంచి హెవియర్ అలాగే మోర్ వాల్యుబుల్ రైల్వే ప్రొడక్ట్స్ వైపు వీళ్ళు ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు. సో ఓవరాల్ గా ఈ కొత్తవి పాతవి అన్ని కలిపి అప్రాక్స్ గా 8087 మెట్రిక్ టన్స్ పర్ యానం తాలూకా కెపాసిటీకి అయితే వీళ్ళు ఎక్స్పెండ్ అవుతున్నారండి. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఈ 8082 మెట్రిక్ టన్స్ పర్ యానం కెపాసిటీ ఉండి వీళ్ళు కేవలం రెవెన్యూస్ చూస్తే 100 కోట్లు మాత్రమే చేస్తున్నారా అంటే వీళ్ళ తాలూకా కమర్షియల్ ప్రొడక్షన్ రీసెంట్ గానే స్టార్ట్ అయిందండి. సో అందువల్ల ఏంటంటే ఫుల్ బెనిఫిట్ అయితే ఇంకా రావట్లేదు. ఫెసిలిటీని యూస్ చేసుకోవడం ఏంటంటే ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్ గా అవ్వట్లేదు. సో ఒకవేళ ఆర్డర్స్ యూటిలైజేషన్ ఇంక్రీజ్ కనుక పెరిగాయి అనుకోండి, లార్జ్ రెవెన్యూ బేస్ ని ఎటువంటి ఫర్దర్ క్యాపెక్స్ లేకుండానే వీళ్ళు చేయడానికి అవకాశం ఉంటుంది. సో మాకు ఇంత పెద్ద కెపాసిటీ ఉంది కదా అని చెప్పి దాన్ని పాజిటివ్ గా మాట్లాడుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే దానికి తగ్గ ఆర్డర్లు రావాలి, రెవెన్యూస్ కనబడాలి, అప్పుడే కదండి గ్రోత్ వచ్చింది అని చెప్తాం. దీనికి ఏం జరగాలి? అప్రూవల్స్ రావాలి, ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ చేయడం రావాలి, అవి కూడా ప్రాఫిటబుల్ గా పేమెంట్స్ కలెక్ట్ అయిపోవాలి ఆన్ టైం కి, ఇవన్నీ జరగాలండి. అయితే ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ఎంటైర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ లో చాలా చేస్తున్నారు కదండి. వీటిల్లో బోగీస్ అలాగే కప్లర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అట. బోగీ అంటే ఏంటండి? అదొక అసెంబ్లీ. రైల్వే కోచ్ కింద గానీ వ్యాగన్ కింద గానీ మనకు బేస్ ఉంటుంది కదా, వీల్స్, యాక్సెల్స్, సస్పెన్షన్, బ్రేకింగ్ కాంపోనెంట్స్ ఇవన్నీ కలిపి ఉంటాయి కదా, వీటిని బోగి అంటారనమాట. అయితే ఇంతవరకు నిట్టు యోషి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే కేవలం ఇండివిజువల్ పార్ట్స్ మాత్రమే ఈ సిస్టంలో యూస్ చేసి వీళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు. అంటే ఇండివిజువల్ బ్రేకింగ్స్, టైర్ల పక్కన స్ప్రింగుల్లో కనిపిస్తాయి కదా అలాంటివో. సో ఒక రైల్వే కోచ్ తీసుకుంటే ఆరు బోగి తీసుకుంటే దాంట్లో ఒక ఇండివిజువల్ ప్రొడక్ట్ అనమాట ఇంతవరకు వీళ్ళు తయారు చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, బోగీస్, కప్లర్స్ కంప్లీట్ గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారండి. అంటే లార్జ్ పోర్షన్ ఆఫ్ ఈచ్ రైల్వే వెహికల్ ని వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయడానికి రెడీ అయిపోతున్నారు. సో ఈ ఇంక్రీజ్ అనేది ఏంటి అంటే రెవెన్యూ కూడా పెరుగుతుంది అనమాట. పర్ వ్యాగన్ కి పర్ కోచ్ కి మనం క్యాల్కులేట్ చేసుకుంటే మనం ఎన్ని పార్ట్లు అమ్మితే ఒక బోగికి సమానం అవుతుందండి. సో ఇక్కడ ఏమవుతుంది, ఒక బోగి రెడీ చేసినట్టయితే వీళ్ళు రెవెన్యూ పొటెన్షియల్ కూడా పెరిగిపోతుంది అనమాట. ఈ కంపెనీకి ఇది అడ్వాంటేజ్. కాంపిటీషన్ రాకుండా ఉండడానికి ఇదొక మెయిన్ పాయింట్ కింద కూడా చెప్పుకోవాలి. ఇలాగా డైరెక్ట్ గా వ్యాగన్స్ మేము తయారు చేసేస్తాము అంటే ఎవడు పడితే ఎవడు పార్టిసిపేట్ చేయలేరండి. సర్టిఫికేషన్ కంపల్సరీగా ఉండాలి. రైల్వే ఆర్డర్స్ రావాలి అంటే అడిషనల్ అప్రూవల్స్ ఉండాలి. ఒక్కసారి అప్రూవల్స్ అన్ని వచ్చిన తర్వాత ఆ లార్జర్ టెండర్స్ లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం వస్తుందండి. అప్పుడు వీళ్ళ పొజిషన్ ఇంప్రూవ్ అవడానికి ఫ్యూచర్ లో అవకాశం వస్తుంది ఓవరాల్ వాల్యూ చైన్ లో. మీకు అర్థమవుతుందా అండి? అయితే ఇక్కడ ఈ చాలా కంపెనీలు ఉన్నాయి కదా, ఈ కంపెనీకే ఎందుకు వస్తాయి అని మీరు గమనించండి. ఓ పెద్ద కంపెనీ ఉంది, పెద్ద కంపెనీ తక్కువ రేటుకి చేయగలదా? చిన్న కంపెనీ తక్కువ రేటు చేయగలదా? ఒకసారి ఆలోచించి చూడండి. పెద్ద కంపెనీలో ఎక్కువ మంది ఉంటారు, ఎక్కువ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఎక్కువ మార్జిన్స్ వేసుకుంటే కానీ ప్రాఫిట్ రాదు. చిన్న కంపెనీలో తక్కువ మంది ఈజీగా తక్కువ మార్జిన్స్ అయినా చేయగలరు. ఇక్కడ దీని అడ్వాంటేజ్ ఇక్కడ కనిపిస్తుంది అనమాట. అయితే ఇప్పుడు చెప్పుకున్నాం కదా బోగీస్, కప్లర్స్ ఇంపార్టెంట్ అని చెప్పి, దీని తలక ఆపర్చునిటీ అంటే వ్యాగన్ అంటాం అనమాట. ఒక కంప్లీట్ బోగీని వ్యాగన్ అనుకుంటే ఈ వ్యాగన్స్ ఎంత పెద్ద ఆపర్చునిటీ. ఎందుకంటే చాలా కంపెనీలు ఉన్నాయి కదా, ఉన్న వాటితో కాకుండా వీటికి కూడా ఆర్డర్లు రావాలంటే ఇంకెంత పెద్ద ఆపర్చునిటీ ఉండాలో మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. సో కంప్లీట్ వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఒక లాంగర్ టర్మ్ పాసిబిలిటీ అండి కంపెనీకి, అంతేగాని ఇమ్మీడియట్ కంట్రిబ్యూటర్ అయితే కాదు. దీనికి కూడా వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఆపర్చునిటీ వస్తుంది కనుక ఇమ్మీడియట్ గా ఈ కంపెనీకి ఆర్డర్లు వచ్చేస్తాయి అనుకుంటున్నారండి. కాదు, ఇందాక చెప్పుకున్నాం కదా వీళ్ళకి కెపాసిటీ అయితే ఎక్కువ ఉంది కానీ యూటిలైజేషన్ ఇంకా తక్కువలోనే ఉంది. సో ఇక్కడ కంపెనీ ఏం చేస్తుంది, ఒక లాజికల్ ప్రోగ్రెషన్ ని ఫాలో చేస్తుంది. అంటే స్మాలర్ కాంపోనెంట్స్ ఫస్ట్ తయారు చేస్తూ ఆ తర్వాత హెవియర్ ప్రొడక్ట్స్ లోకి వెళ్తూ అక్కడి నుంచి బోగీస్, కప్లర్స్ లోకి వెళ్తుందండి. అండ్ ఫైనల్ గా కంప్లీట్ రైల్వే అసెంబ్లీస్ ని ప్లాన్ చేస్తుంది అనమాట. అంటే ఏమవుతుంది, కంపెనీ ట్రాన్స్ఫార్మ్ అవుతోంది. ఈ వీడియోలో చేశారు లేదా చదివాము, వీళ్ళు వ్యాగన్స్ గురించి మాట్లాడారంటే ఆర్డర్లు వచ్చేస్తాయి అనుకుంటున్నారు. కాదు, ఇది ఇంకా ట్రాన్స్ఫర్మేషన్ అవుతున్న కంపెనీ అండి. అందుకే గ్రోత్ వస్తుంది అంటున్నాం, గ్రోత్ వచ్చింది అనట్లేదు. మీకు అర్థమవుతుందా అండి? నెక్స్ట్ గ్రోత్ ఎక్కడొస్తుంది, ఎందుకు వస్తుంది, ఎలాంటి విషయాల్లో వస్తుంది అంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మనం ఫాలో చేయాలి. జరుగుతుందా లేదా ఇవన్నీ మనం ఫాలో అప్ చేయాలండి. ఇప్పటికైతే స్మాలర్ కాంపోనెంట్స్ రెడీ చేస్తున్నారు, హెవియర్ కాంపోనెంట్స్ కోసం కొత్త ప్లాంట్ కూడా పెట్టేశారు, కెపాసిటీ ఎక్స్పాన్షన్ జరిగిపోయింది, ఆర్డర్లు రావాలి, ఎగ్జిక్యూషన్ అవ్వాలి, రెవెన్యూ రియలైజేషన్ మనం ఫీల్ అవ్వాలి. అర్థమవుతుందా అండి? సో ఒకవేళ ఇది కనుక జరిగితే నీటు యోషి మనకి ఖచ్చితంగా ఒక కాస్టింగ్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి ఇంటిగ్రేటెడ్ రైల్వే ఇంజనీరింగ్ కంపెనీకి ఖచ్చితంగా పెరుగుతుందండి. అయితే ఈ కంప్లీట్ వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఎప్పుడు మనకి ప్రైస్ ఇన్ అవుతుంది, స్టాక్ ప్రైస్ లో ఎప్పుడు మనకి నెక్స్ట్ లెగ్ ఆఫ్ గ్రోత్ వస్తుంది అంటే అప్రూవల్స్, యాక్చువల్ ఆర్డర్స్ మనకి కనిపించడం స్టార్ట్ అయితే. ఇప్పటికైతే లేవు అంటే ఇన్ ద సెన్స్ ఈ కంపెనీ మంచిది కాదని కాదండి. ఈ కంపెనీ చిన్న కంపెనీ, మీరు గమనించారా? ఈ కంపెనీ దగ్గర మార్కెట్ క్యాప్ ఎంతండి? 600 కోట్లు. ఇంత చిన్న కంపెనీకి ఇంత పెద్ద పెద్ద ప్రాజెక్టులు వస్తాయి అనుకోవడమే గొప్ప.
వచ్చే ప్రాసెస్ లో ఉన్నా చెప్పడమే గొప్ప. వాటిలో పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబిలిటీ వచ్చిందంటేనే గొప్ప. ఈ మాత్రం న్యూస్ కే స్టాక్ లో విపరీతమైన గ్రోత్ తీసుకొచ్చేస్తారు మామూలుగా. కానీ మనమేం ఆలోచిస్తున్నాం, ఈ గ్రోత్ అనేది న్యూస్ మాత్రమే కాదు, మనకి ట్రాన్స్ఫర్మేషన్ కనబడాలి అని చెప్తున్నాం. సో ఇప్పుడు మీరు నేను చెప్పే విషయం వింటే ఈ బిజినెస్ నెక్స్ట్ గ్రోత్ ఇంజిన్ అందుకుంటుందా అందుకోదో మీరే చెప్తారు. సో ఇంతవరకు మనం మాట్లాడుకుంటున్న ఒక్కటే కాదండి, వీళ్ళు ఫర్దర్ గా ఎక్స్పాండింగ్ ఇంటూ రైల్వే ట్రాక్ కాంపోనెంట్స్ అలాగే సబ్ అసెంబ్లీస్ లో కూడా వెళ్తున్నారు. అంటే ట్రాక్ ఎక్స్పాన్షన్, నెట్వర్క్ డబ్లింగ్, ఫ్రైట్ కారిడార్స్ అలాగే రైల్వే మోడర్నైజేషన్ ఇలాగ అన్ని ప్రాజెక్టుల్లోని కూడా వీళ్ళు భాగమవుతున్నారు. అంటే రేపు పొద్దున్న RVNL దగ్గర నుంచి ఎటువంటి రైల్వే నెట్వర్క్ కెపాసిటీని ఎక్స్పాన్షన్ చేయాలన్నా, ఫ్రైట్ కారిడార్స్ నిర్మించాలన్నా, ఏది జరగాలన్నా వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేయడానికి ఫ్యూచర్ లో అవకాశం వస్తుంది. ఈ పాయింట్ మనం అర్థం చేసుకోవాలండి. ఒక్కసారి రైల్వేకి సంబంధించి ఫ్యూచర్ కి గ్రోత్ ఉంటుందా, స్కోప్ ఉంటుందా అంటే ఎస్ అనే ప్రతి ఒక్కరికి ఆ పనులు జరగాలి అంటే వీళ్ళు కూడా ప్రాజెక్టుల్లో పార్టిసిపేట్ చేసే ఎలిజిబిలిటీ వీళ్ళకి వస్తుంది. ఇది 600 కోట్ల ఒక చిన్న కంపెనీకి ఎంత పెద్ద ఆపర్చునిటీ చూడండి. రైల్వేస్ ఇప్పటికే బాగా అప్గ్రేడ్ అయిపోయింది కదా, ఇంకేముంటుంది అనుకుంటారండి. కాదు, ఫర్దర్ గా ఏం ఎక్స్పాన్షన్ జరిగినా ఆ ఎక్స్పాన్షన్ లో వీళ్ళకి పాలు పంచుకునే అవకాశం వస్తుందండి. కాకపోతే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉందండి. ఏంటి అంటే ఇలాంటి వాటిల్లో వీళ్ళు బిజినెస్ చేయాలి అంటే వీళ్ళకి వర్కింగ్ క్యాపిటల్ ఇంకా ఎక్కువ అవసరం అవుతుంది. అంటే ఎక్కువ అప్పులు చేయాల్సి వస్తుంది, లేదు ఫండ్ రైజింగ్ చేయాల్సి వస్తుందండి. సో అప్పులు చేసినా కొంచెం ఇబ్బందే, ఫండ్ రైజింగ్ చేసినా అదో రకమైన ఇబ్బంది. సో అందుకే నేను చెప్తున్నానండి, ఫ్యూచర్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి మాట్లాడుతున్నాను కానీ ఇమ్మీడియట్ గా చక్కగా గ్రోత్ వచ్చేస్తుంది అనట్లేదు నేను. అందుకే సో కొంత టైంలో వీళ్ళ తాలూకా బిజినెస్ గ్రోత్ అవ్వడం మన కళ్ళ ముందు జరుగుతుంటుంది. అది మనం చూడగలగాలి. అది నేను చెప్తున్న విషయం అండి. సో ఇప్పటికే కొంత అప్పులు చేస్తున్నారండి. ఆ అప్పులను తగ్గించుకోవడానికి ఫండ్ రైజింగ్ చేస్తున్నారు. ఈ ఫండ్ రైజింగ్ చేయడం ఈక్విటీ డైల్యూషన్ కూడా జరుగుతుంది. అఫ్ కోర్స్ ఇవన్నీ కూడా ప్రతి కంపెనీకి ఏదో ఒక దశలో వస్తూనే ఉంటాయి. బట్ ఏదైనా కూడా మనకు కావాల్సింది ఏంటి, ఫైనల్ గా కంపెనీకి ఆర్డర్లు వచ్చి ప్రాఫిట్లు రావాలి, క్యాష్ జనరేషన్ కంటిన్యూస్ గా జరగాలి. ఇది కనుక మనం జరుగుతోంది అని గమనించగలిగితే, ఫాలోఅప్ చేయగలిగితే చాలా చాలా మంచి బిజినెస్ కింద ఇది మారడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే మరి ఇవన్నీ జరగడానికి కంపెనీకి ఆర్డర్ బుక్ ఏమైనా ఉందా, ఫ్యూచర్ విజిబిలిటీ ఏమైనా ఉందా అంటే ఇప్పటికీ కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారు, అప్రాక్స్ గా 150 కోట్ల వరకు మాకు ఆర్డర్ బుక్ ఉంది అని చెప్తున్నారు. FY26 లో ఉన్న రెవెన్యూస్ కన్నా వీళ్ళ దగ్గర ఆర్డర్ బుక్ ఎక్కువ ఉంది అని చెప్తున్నారండి. అందులో 20 to 30% వరకు ట్రాక్ ప్రొడక్ట్స్ ఉన్నాయట, రైల్వే ట్రాక్ సంబంధించి ప్రొడక్ట్స్. అలాగే కోచ్ కి సంబంధించి ప్రొడక్ట్స్ ఉంటాయి కదండి, ఇవి అప్రాక్స్ గా 40% వరకు కంట్రిబ్యూట్ చేస్తున్నాయట. బ్యాలెన్స్ మిగిలినవన్నీ ప్రస్తుతానికైతే వ్యాగన్స్, బోగీస్ ఇలా రిలేటెడ్ కాంపోనెంట్స్ నుంచి వస్తున్నాయట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వీళ్ళకి వస్తున్న ఆర్డర్స్ లో 40% ఆఫ్ ద సేల్స్ డైరెక్ట్ గా గవర్నమెంట్ కస్టమర్స్ దగ్గర నుంచి వస్తున్నాయట. అండ్ రిమైనింగ్ మాత్రం ప్రైవేట్ రైల్వే మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి వస్తున్నాయట. సో వీళ్ళ దగ్గర కస్టమర్స్ ని గమనిస్తే ఆ రైల్వే సెగ్మెంట్స్ లో కూడా మనకి డైవర్సిఫికేషన్ కనిపిస్తుంది, కొంత గవర్నమెంట్ కొంత ప్రైవేటు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇప్పటికే మార్కెట్ లో చాలా పెద్ద నెరేటివ్ వచ్చిందండి. ఎందుకంటే ఈ కంపెనీ తలక గ్రోత్ చూస్తుంటే అర్థమైపోతుంది, ఆర్డర్ బుక్ బాగుంది, కంపెనీ ఎక్స్పాన్షన్ జరుగుతుంది, స్టాక్ ప్రైస్ కూడా మనకు అప్పుడే ఒక 6 నెలలుగా సంవత్సరంగా బాగానే రికవరీ అయిపోతుంది అన్నమాట, చూస్తున్నాం మనం. కాకపోతే ఆర్డర్ బుక్ అనేది రెవెన్యూ కాదండి, ఎగ్జిక్యూషన్ స్పీడ్. RVNL లో ఏం జరిగిందండి, నేను చాలా సార్లు చెప్పాను, గుర్తుందా? 20 రూపాయల దగ్గర ఉన్నప్పుడు మాట్లాడుకున్నాం. RVNL 600 రూపాయలకి వెళ్ళింది. ఆ స్టాక్ ఎప్పుడైతే 300 టచ్ అయిందో మనం స్టాప్ లాసులు పెట్టండి అని చెప్పడం స్టార్ట్ చేసాం. ఇంతవరకు ఆర్డర్లు వచ్చాయి, ఎగ్జిక్యూషన్ మీద ఇంపార్టెంట్, ఎగ్జిక్యూషన్ కనుక స్పీడ్ లేకపోతే మళ్ళీ స్టాక్ ప్రైస్ పడిపోతుందని చెప్పుకున్నాం. అనుకున్నట్టే జరిగిందా? కాకపోతే 300 దగ్గర మనం సేఫ్టీ మార్జిన్ లోకి అయితే వచ్చాం. అక్కడి నుంచి అదృష్టవశాత్తు ఆ కంపెనీ పెరగ్గా 600 కూడా వెళ్ళిందండి. ఇప్పుడు ఈ కంపెనీ కూడా ఆర్డర్ బుక్ బాగుంది, కానీ ఎగ్జిక్యూషన్ కూడా బాగుండాలి. దీన్ని మనం ట్రాక్ చేయాలి. అర్థమవుతుందా అండి? సో ఈ కంపెనీకి ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఆర్డర్ బుక్ కాదు. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఆర్డర్ బుక్ కాదు, వీళ్ళకి సర్టిఫికేషన్ అయితే ఉందండి. సో అందువల్ల ఈ సర్టిఫికేషన్ ఉన్న వాళ్ళు పనులు ఎగ్జిక్యూట్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది కనుక నెమ్మదిగా ఆర్డర్స్ ఆటోమేటిక్గా వస్తాయి. ఆర్డర్స్ రావడంలో ప్రాబ్లం లేదు. ఆర్డర్ బుక్ చూసి మనం అమ్మయ్యాన్ని సంకల్ గుద్దుకోవడానికి లేదు. ఖచ్చితంగా మనం ఆర్డర్స్ ఎగ్జిక్యూషన్ అవుతున్నాయి లేదో చూడాలి. అయితే కాంపిటేటర్స్ వచ్చేస్తారేమో, వీళ్ళు చేయకపోతే ప్రాజెక్టులు పోతాయేమో అని భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సర్టిఫికేషన్ ప్రాసెస్ ఏంటంటే కాంపిటీషన్ ని చాలా తక్కువ ఉంచుతుంది లేదా ఎలిమినేట్ చేస్తుంది మాక్సిమం కాంపిటీషన్ ని. రైల్వే సేఫ్టీ ప్రొడక్ట్స్ ఈ డాక్యుమెంటేషన్ ని, ఫ్యాక్టరీ ఇన్స్పెక్షన్ ని, ప్రోటోటైప్ డెవలప్మెంట్ ని, ఫీల్డ్
ట్రయల్స్ని ఇవన్నీ దాటుకొని వచ్చిన తర్వాతే ఆర్డర్స్ వస్తాయండి. సో వన్స్ ఒకసారి ఆర్డర్ వచ్చింది అంటే ఖచ్చితంగా ఎగ్జిక్యూషన్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా జరుగుతుందనే నమ్మకం మనకు ఆల్రెడీ ఈ కంపెనీ తెలియజేస్తుంది అనమాట. ఎగ్జిస్టింగ్ ఆర్డర్ బుక్ చూస్తున్నా, వీళ్ళ ఓవరాల్ అప్రూవల్ రేట్ చూస్తున్నా సరే. సో ఇప్పుడు ఆర్వీఎన్ఎల్ ఏమైందండి, ఆర్డర్లు తెగ వచ్చేసాయి కానీ ఎగ్జిక్యూషన్ స్లో అయిపోయింది. బట్ ఇక్కడ అలా కాదు, వీళ్ళకి ఆర్డర్ వచ్చింది అంటే ఏంటి, ప్రీవియస్గా ప్రొడక్ట్లన్నీ టెస్ట్ అయ్యి అవన్నీ పాస్ అయితేనే వస్తాయన్నమాట. అందువల్ల ఏంటంటే ఎగ్జిక్యూషన్లో మాక్సిమం డిలేస్ ఉండకపోవచ్చు. అయితే ఇంతవరకు కూడా కంపెనీ చిన్నది కనుక మార్జిన్స్ బాగా మెయింటైన్ చేశారండి. ఇక మీదట పెద్ద ప్రొడక్ట్లు చేస్తారు కనుక కొంతవరకు కాంపిటీషన్ నుంచి ప్రొటెక్షన్ ఉంది కనుక మార్జిన్స్ విషయంలో మనం పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. బట్ స్టిల్ చాలా ప్రొడక్ట్లు కొత్తగా వీళ్ళు యాడ్ చేసేస్తున్నారండి. అన్ని ప్రొడక్ట్లు ఒకేలాంటి మార్జిన్స్ ఇవ్వలేకపోవచ్చు. అందువల్ల మార్జిన్స్ లో మనం ఫ్లక్చువేషన్స్ ఖచ్చితంగా చూస్తాం. ఆ ఫ్లక్చువేషన్స్ వచ్చినప్పుడు కంపెనీ దగ్గర సేల్స్ వీటిని కాపాడుతాయా, లేదు అంటే ఫ్యూచర్ ఆర్డర్ బుక్ గురించి, కంపెనీ మేనేజ్మెంట్ గురించి మనకున్న నమ్మకం కాపాడుతుందా, మనం ఫాలో అప్ చేయకపోతే మాత్రం గోబల్ గులాబ్ జాములు అయిపోతాయి అందరికీ. సో మార్జిన్స్ అనేవి కంపెనీకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇలాగే ఉండిపోతాయని చెప్పలేం, ఖచ్చితంగా తగ్గచ్చు. తగ్గిన ప్రాబ్లం లేకుండా కంపెనీ ఎలాగ మేనేజ్ చేస్తుంది అనేది మనం ఫాలో అప్ చేయాలి. సో అయితే ఏంటి ఓవరాల్ గా గ్రోత్ పొటెన్షియల్ ఏంటి అంటే సింపుల్ గా మల్టిపుల్ విజిబుల్ గ్రోత్ డ్రైవర్స్ అయితే నాకు కనిపిస్తున్నాయండి. ఎగ్జిస్టింగ్ బిజినెస్, కెపాసిటీ ఎక్స్పాన్షన్, కొత్త ప్రొడక్ట్లు, వ్యాగన్స్, సర్టిఫికేషన్స్, అప్రూవల్స్ బోల్డ్ ఉన్నాయి, నో ప్రాబ్లం. సో ఒక మాటలో చెప్పాలంటే ఈ కంపెనీ దగ్గర ఎగ్జిస్టింగ్ పొజిషన్ చూస్తే లాస్ట్ ఇయర్ చేసిన 100 కోట్లు కాదండి, కనీసం ఒక 200-300 కోట్ల రెవెన్యూ కూడా వీళ్ళు తెచ్చుకోగలిగే సామర్థ్యం అయితే వీళ్ళు ఆల్రెడీ చేరిపోయారు. మనం చేయాల్సిందల్లా ఒక 5 పారామీటర్స్ ని జాగ్రత్తగా ఫాలో అప్ చేయడమే. అప్రూవల్స్ వస్తున్నాయా లేదా, ఆర్డర్స్ ఎక్కువగా వస్తున్నాయా రావట్లేదా, కెపాసిటీ యూటిలైజేషన్ పెరుగుతుందా లేదా, వర్కింగ్ క్యాపిటల్ కంట్రోల్లో ఉంటుందా లేదా, క్యాష్ ఫ్లోస్ కరెక్ట్గా టైంకి వచ్చేస్తున్నాయా లేదా, ఇవి మనం ఫాలోఅప్ చేయగలిసి కంపెనీ యథాతథంగా పనిచేసినా చాలండి, నెమ్మదిగా గ్రోత్ ఆటోమేటిక్గా తన్నుకొని వస్తుంది కంపెనీలో. మరి ఈ గ్రోత్ బాగుంది, అన్ని బాగున్నాయి, రిస్క్లు ఏమీ లేవా అంటే ఫస్ట్ రిస్క్ ఏంటి అంటే అప్రూవల్స్ రావడానికి చాలా టైం డిలే అయిపోతుందండి. సెకండ్ది ఏంటి అంటే వీళ్ళ తలక ఇప్పటికే రిసీవబుల్స్ బాగా పెరిగిపోయి 32 కోట్లు అయిపోయింది. 100 కోట్లు ప్రాజెక్టులు చేస్తే 30 కోట్లు ఇంకా రావాల్సినవి ఉన్నాయట. అవి ఒక్కొక్కసారి ఫినాన్షియల్ ఇయర్ ఎండింగ్ వరకు వెయిట్ చేస్తున్నారట. మరి ఫ్యూచర్ లో ఇంకా ఎక్కువైతే అది ఇంకా పెద్ద తలనొప్పిగా మారిపోతుంది. అలాగే కొత్త ప్లాంట్ అయితే వీళ్ళు స్టార్ట్ చేస్తారండి. కెపాసిటీ అంతా రెడీగా ఉంది కానీ ఆర్డర్ లేకపోతే అలా ఖాళీగా కూర్చోబెట్టాలి, అది కూడా ఓ విధంగా నష్టమే. అండ్ ఫండ్ రైజింగ్ చేస్తున్నారండి, డబ్బులు కొత్త ప్రాజెక్టులు పెద్ద ప్రాజెక్టులు ఒప్పుకుంటున్నారు వీళ్ళు, దానికోసం ఎక్కువ ఫండ్ కావాల్సి వస్తుంది. ఫండ్ అప్పు చేయడం మానేసి ఈక్విటీ డైల్యూషన్ చేస్తున్నారు, అంటే ఫండ్ రైజింగ్ చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది, ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్ తలక వాల్యూ తగ్గిపోతుంటుంది. ఒకవేళ ఫ్యూచర్ లో ప్రాఫిట్లు కొంచెం తగ్గినా, మార్జిన్స్ ఇబ్బంది పెట్టినా, లేదు ఆర్డర్లు స్పీడ్ తగ్గినా సెంటిమెంట్ మారిపోవడానికి, నెగిటివ్ గా అయిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ రిస్క్లే, ప్రతి కంపెనీకి ఉన్నవే. బట్ చిన్న కంపెనీ కనుక మనం మరీ జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ అన్నిటికన్నా పెద్ద విషయం ఏంటంటే గవర్నమెంట్ కంప్లీట్ గా వాళ్ళ తలక స్పెండింగ్ ని ఇంప్రూవ్ చేస్తేనే. మీరు గమనించారా, 2020 ఆ టైంలో గవర్నమెంట్ దగ్గరుండి రైల్వే సెక్టార్ ని పెంచి పోషించింది. రండి ప్రాజెక్టులు తీసుకోండి, చేయండి, ఎక్స్పాండ్ చేయండి అని. ఆ తర్వాత అలా 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 తగ్గుతూ వచ్చాయి. అఫ్ కోర్స్ ఇంకా స్టాండర్డ్ గా చాలా సంవత్సరాల పాటు ఉంటాయి. ఈ గవర్నమెంట్ తాలూకా సపోర్ట్, పాలసీ సపోర్ట్ అంటాం కదా, ఇది కూడా కంటిన్యూ అవ్వాలి. ఇవన్నీ జరుగుతూ కంపెనీ సక్సెస్ఫుల్ గా రన్ అయింది అనుకోండి, ఇప్పుడు ఏవైతే మనం రిస్క్ల కింద చూస్తున్నామో ఇవన్నీ వీటిని మేనేజ్ చేసింది అనుకోండి కంపెనీ, ఖచ్చితంగా చాలా చాలా మంచి బిజినెస్ కింద అయితే మారుతుందండి. ఆల్రెడీ మంచి బిజినెస్సే, ఇంకా మంచి బిజినెస్ గా మారడానికి ఏవైనా అవరోధాలు ఉంటాయా అంటే ఇప్పుడు మనం మాట్లాడుకునేవే. ఇవి కనుక దాటిందనుకోండి కంపెనీ, ఖచ్చితంగా మంచి కంపెనీ అయిపోతుంది, నో డౌట్ అబౌట్ ఇట్. ఇక ఫైనల్ గా నా వ్యూ ఏంటో నేను చెప్తానండి. ఒక చిన్న రైల్వే కాంపోనెంట్ కంపెనీ దగ్గర నుంచి ఒక పెద్ద హెవియర్ ప్రొడక్ట్, బోగీస్, కప్లర్స్, ట్రాకింగ్ సిస్టమ్స్, కంప్లీట్ అసెంబ్లీస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఒక పెద్ద కంపెనీగా మారడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్న కంపెనీ ఇది. ఆపర్చునిటీ అయితే చాలా విజిబుల్ గా ఉందండి. కెపాసిటీ కూడా ఎక్స్పాన్షన్ చేసి రెడీగా కూర్చుంది. ఆర్డర్ బుక్ కూడా కరెంట్ రెవెన్యూస్ కన్నా పెద్ద పెట్టుకొని రెడీగా ఉంది. ప్రొడక్ట్ కి సంబంధించి సర్టిఫికేషన్స్ ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. ఎడిషనల్ మార్కెట్స్ లో కావాలంటే వీళ్ళు ఎంటర్ అవ్వగలుగుతారు. కాంపిటీషన్ దగ్గర నుంచి ప్రెషర్ కూడా ఉండదు. సో హయ్యర్ వాల్యూ రైల్వే కేటగిరీస్ లోకి అయితే వీళ్ళు ఎంటర్ అవుతున్నారు కనుక గ్రోత్ అనేది గ్యారంటీ వస్తుంది. కాకపోతే ఏంటి అంటే అది మనకి ఎవిడెన్స్ కింద క్యాష్ రూపంలో మనం చూడగలగాలి. దాన్ని మనం ఎప్పుడు చూస్తామండి, దీన్ని కంటిన్యూస్ గా ట్రాక్ చేస్తేనే చూడగలుగుతాం. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయండి, కొత్త ఆర్డర్లు వచ్చినప్పుడు, హయ్యర్ ప్లాంట్ యూటిలైజేషన్ జరిగినప్పుడు, ఆర్డర్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అవుతున్నప్పుడు, స్టేబుల్ మార్జిన్స్ మెయింటైన్ అవుతున్నప్పుడు, అండ్ ఫైనల్లీ వీళ్ళ దగ్గర రిసీవబుల్స్ తొందరగా వచ్చినప్పుడు. అర్థమవుతుందా అండి, ఇవన్నీ ఒకదానికి ఒకటి లింక్. సో వీటన్నిటిని మనం ప్రతి క్వార్టర్ ఆర్ ప్రతి 6 months కి ఆర్ ప్రతి ఇయర్ కి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందా లేదా అనేది ఫాలో అప్ చేసే బాధ్యత మంది. ఇవన్నీ ఖచ్చితంగా జరగాలండి. జరుగుతాయనే నమ్మకం ఈ కంపెనీ, ఆ కంపెనీ మేనేజ్మెంట్ మనకి క్రియేట్ చేయాలి. విపరీతంగా ఆర్డర్లు పెరిగిపోయి క్యాష్ ఫ్లో కనుక లేదనుకోండి,
మళ్ళీ అమాంతం కింద పడిపోతుంది కంపెనీ. సో మనం ముందుగానే మంచి చెడ్డ బలం బలహీనతలు అన్నీ మాట్లాడుకున్నాం. సో గ్రోత్ పొటెన్షియల్ ఉందా? బ్రహ్మాండంగా ఉంది. వీక్నెస్లు ఉన్నాయా? అవి కూడా ఉన్నాయి. రెడ్ ఫ్లాగ్లు ఉన్నాయా? ఇప్పటికైతే లేవు, కానీ అవి కూడా రావచ్చు. సో ఒక కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేస్తున్న కంపెనీగా కాకుండా చిన్న కంపెనీ నుంచి పెద్ద కంపెనీకి ట్రాన్స్ఫార్మ్ అవుతున్న ఒక గ్రోత్ జర్నీని మనం ఇప్పుడు మాట్లాడుకున్నామండి. సో ఒక ఎగ్జిక్యూషన్ స్టోరీని మనం ఫర్దర్ గా ఫాలోఅప్ చేస్తున్నాం. సో ఇవాళ మనం మాట్లాడుకుంటున్న ఈ కంపెనీ తాలూకా బిజినెస్ అలాగే గ్రోత్ పొటెన్షియల్స్ మీకు నచ్చాయా అండి? నచ్చితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ ప్రతి వీకెండ్ కి మనకు వస్తూనే ఉంటాయండి. మిస్ అవ్వకుండా ఉండడానికి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ అందరికి షేర్ చేసి మన వీడియోస్ ని మరింత మందికి చేరువయ్యేలాగా హెల్ప్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.